ఏమండి? ఎవరండి? ఇక్కడ కూర్చుంటానండి. ఉన్నారా? ఎవరు? మీ బాస్. ఏ బాసు? బిగ్ బాస్ చిరంజీవి. లేకపోతే ఏంటండి, మీ ప్రొపరేటర్ ఉన్నాడా అంటున్నాను. ఉన్నారు, వెయిట్ చేయండి. ఎంత టైం పడుతుంది? మీ టైం వచ్చేంత వరకు. ఏమండి? ఏంటండి? చిన్న హెల్ప్ అండి. చిన్నదైతే పర్లేదు, చెప్పండి. మీ ఆఫీస్లో ఏదైనా ఉద్యోగం ఉందండి? ఓహో, మీరు నిరుద్యోగా? ఈ దేశంలో నిరుద్యోగం అంటే అందరికీ లోకేనండి. సారీ అండి, మిమ్మల్ని హేళన చేయలేను కాదు. ఇంతకీ మీరు ఎంతవరకు చదివారు? డబుల్ ఎంఏ అండి. సారీ అండి, మీరు త్రిబుల్ ఎంఏ చదివినా లాభం లేదు. ఏ? ఆ ఉన్న ఒక్క పోస్ట్ మీరు చెయ్యలేరండి. ఒక్క పోస్ట్ అయితే ఖాళీ ఉంది కదా అండి, బ్రతకడానికి ఏ పోస్ట్ అయితే ఏమండి? అయ్యో, అది మీ వల్ల కాదండి. నా వల్ల అవుతుందండి. సరే, ఒక్క నిమిషం ఉండండి. హలో సార్, మనం అనుకున్న పోస్ట్ కు ఒక క్యాండిడేట్ వచ్చాడు. తను ఆ ఉద్యోగమే చేస్తానంటున్నాడు. ఓకే సార్, మీకు టైం వచ్చింది, మీరు వెళ్ళండి. ఎలాగైనా ఈ పోస్ట్ నేను సంపాదిస్తా చూడండి. అలాగే. సార్, ఇది మొత్తం మన లేఅవుట్ సార్. ఇది రోడ్డు, ఇది గార్డెన్ సార్. ఇక్కడ నేను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. నమస్కారం సార్. అదేంటి సార్, నా సర్టిఫికేట్లు ఏం బాగాలేవా? కూర్చోమని ఆయన ఉద్దేశం. కూర్చో కూర్చో. అయ్యి బాబాయ్, నాకు బాక్సింగ్ రాదు సార్. అసలు నాకు గొడవలంటేనే భయం. అది కాదయ్యా, ఇంటర్వ్యూ మొదలెడదావా అని ఆయన ఉద్దేశం. ఇదిగో చూడు, ఆయనకి పొద్దున పూట రాహుకాలం, రాత్రి పూట యమగండం. అలానే అడుగుతారు. నువ్వేం కంగారు పడకు, ధైర్యంగా సమాధానాలు చెప్పు. ఓహో, మా చేతి నొప్పికి ఏం రాసుకుంటే మంచిదేనా? జెండు బాంబ్. నీ బొంద బాంబ్. ఆయన అడిగింది అది కాదు. ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ ఎవరు అని అడిగారు. అజారుద్దీన్. మీరు భలేవారు సార్. నేను జోగులు కొట్టే వాళ్ళ కనిపిస్తున్నాను మీకు? అది కాదయ్యా, సినిమాలు సెన్సార్ ఎందుకు చేస్తారు అని అడిగారు. మంచి సీన్లు లేకుండా. బొట్లా, మీ ఆవిడకైతే శృంగారు మంచిదండి, మీ పాపకైతే టిక్లీలు పెట్టండి. నీ బొందకి పికిలికి మంచిది కాదు. ఆయన అడిగింది అది కాదయ్యా, భారత ప్రధాని ఎవరు? అదా, పివి నరసింహారావు. సార్, నేను అన్ని చాలా బాగా చెప్పేశాను కదండి, నాకు ఉద్యోగం ఇచ్చేస్తారా? అపాయింట్మెంట్ ఆర్డరా? ఇదేంటి సార్? ఓహో, దీనిలా ఓ మూలపడి ఉంటే చాలు జీతం ఇచ్చేస్తారంటారా? ఇదేమన్నా గవర్నమెంట్ ఆఫీసా? అది కాదయ్యా, ఇక్కడ ఇచ్చేందుకు ఉద్యోగాలు లేవు, ఒక్కటి తప్ప. ఏంటది? బాత్రూమ్స్ క్లీనింగ్ అండ్ వాషింగ్. జాయిన్ అవుతావా? ఓకేనా? టై సరి చేసుకోమంటావా? మీ ఇద్దరిని ఉరేసుకుని చావమంటా. వాడు ఆదివారం మధ్యాహ్నం బహుశా టీవీలో వార్తలు చూడడం సార్.